హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్నాలజిక్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం నోకియా 5.3 ఈ మొబైల్ ఫోన్ అన్బాక్స్ అయితే చేయబోతున్నాము. సో ఇక్కడ వచ్చేసరికి నోకియా కనిపిస్తుంది. ఇక్కడ నోకియా 5.3 అని చెప్పి రాస్తుంది. లోపల మొబైల్ ఏ రకంగా ఉంటుందని ఇక్కడ అయితే చూపిస్తున్నారు. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్ గ్యారంటీ అయితే ఇస్తున్నారు అనమాట. సో వీళ్ళు వచ్చరికి స్టాక్ ఆండ్రాయిడ్తో తీసుకొస్తారు. పిక్సెల్స్ మొబైల్స్, గూగుల్ పిక్సెల్ మొబైల్స్తో ఈక్వల్గా వీళ్ళు కూడా అప్డేట్స్ అయితే ఫాస్ట్గా పుష్ చేస్తుంటారు అనమాట. ఇంకా ఇక్కడ ఆండ్రాయిడ్ లోగో అయితే కనిపిస్తుంది. ఇటు పక్కన చూస్తే నోకియా 5.3, ఇటు పక్కన చూస్తే ప్లెయిన్గా ఉంది. టాప్లో వచ్చరికి కొంత ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే ఐఎంఐ నెంబర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే ఉన్నాయి. డిస్ప్లే 6.55 ఇంచెస్ హెచ్డి ప్లస్ 20:9 ఆస్పెక్ట్ రేషియోతో IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. రేర్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అడ్వాన్స్డ్ AI ఇమేజింగ్ అంటున్నారు. అలాగే 2 days బ్యాటరీ లైఫ్ వస్తుంది అంటున్నారు. ఇది మనకి 4000 mAh బ్యాటరీ అయితే ఉంటుందన్నమాట. సో ఇవి ఇక్కడైతే రాస్తున్నాయి. ఇంకా ఎంఆర్పీ ప్రైస్ వచ్చేసరికి ఇక్కడైతే ఉంది 16,599 రూపాయలు అని చెప్పి ఇక్కడ ఎంఆర్పీ ప్రైస్ అయితే కనిపిస్తుంది. బట్ ఇప్పుడు మనకి ఇది వచ్చేసరికి 13,999 రూపాయలకి అయితే మీకు అవైలబుల్ అయితే ఉన్నాయి. ఆఫర్లు కూడా కొన్నిసార్లు వస్తున్నాయి. ఆ టైంలో అయితే 12,000 కూడా అయితే దొరుకుతుంది. యాక్చువల్గా వీళ్ళ మెయిన్ టార్గెట్ ఏంటంటే ఆఫ్లైన్. సో ఎక్కువ నోకియాకి ఆఫ్లైన్లో మార్కెట్ అయితే ఎక్కువగా ఉంది. మనకి 14,000 రూపాయల్లో స్టాక్ ఆండ్రాయిడ్తో గూగుల్ పిక్సెల్కి ధీటుగా ఒక మొబైల్ కావాలి అంటే మాత్రం అక్కడ నోకియానే అందించగలదు. సో అదే వీళ్ళకి మార్కెట్ చూసుకొని వీళ్ళు ఈ ప్రైజుల్లో అయితే మొబైల్స్ని తీసుకొస్తారు. లేకపోతే మీకు ఇంకా దీనికన్నా బెటర్ ఆప్షన్స్ అయితే మీకు అవైలబుల్ ఉన్నాయి మార్కెట్లో. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో ఇది పక్కన పెడదాం. తర్వాత ఇక్కడ సిమ్ ఎజెక్టర్ పిన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ కేస్ అయితే ఉందన్నమాట. ఇది TPU కేస్, ఇది ట్రాన్స్పరెంట్ది, బాగుంది. క్వాలిటీ మాత్రం మంచి క్వాలిటీ అయితే ఇచ్చారు. ప్రోడక్ట్ సేఫ్టీ అండ్ ఇన్ఫర్మేషన్ ఇవైతే కనిపిస్తున్నాయి. 2 ఉన్నాయి. ఇంకేమి ఇచ్చారు ఇటు పక్క? సో ఇటు పక్కన చూస్తే మీకు ఇక్కడ చూడొచ్చు ఒక ట్రెడిషనల్ ఇయర్ ఫోన్స్ అయితే ఇస్తున్నారు. సో గతంలో ఎప్పటి నుంచో నోకియా ఈ కైండ్ ఆఫ్ ఇయర్ ఫోన్స్ని అయితే తీసుకొస్తూ ఉండేది. బేసిక్ ఇయర్ ఫోన్స్ అనమాట. ఇక్కడ ఒక Type-C కేబుల్ అయితే ఇస్తున్నారు. ఫైనల్గా ఇక్కడ ట్రావెల్ అడాప్టర్ అయితే ఉంటుంది. సో ఈ ట్రావెల్ అడాప్టర్ సరికి 5 volts 2 ampere అంటే 10 watt పవర్ అవుట్పుట్ని అయితే మీకు అందిస్తుంది. మొబైల్ కూడా మీకు 10 watt సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇంకా ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం ఏ రకంగా ఉందో. సో మొబైల్ అయితే మనకి ఈ రకంగా ప్యాక్ అయ్యి వచ్చింది. సో మొబైల్ ఫస్ట్ ఇంప్రెషన్ పట్టుకోగానే చాలా పెద్ద సైజులో అయితే కనిపిస్తుంది. బట్ ఇది డిస్ప్లే మనకి 6.55 ఇంచెస్ అయితే ఉంటుంది. సో ఇది మొబైల్ ఫోన్. బ్యాక్ సైడ్ ఇదంతా ప్లాస్టిక్ బాడీయే, బట్ ఒకసారికి గ్లాసీ ఫినిష్, అది కూడా మ్యాటీ ఫినిష్లో అయితే తీసుకొచ్చారు. సో మసక్గా ఉంది. ఫింగర్స్ని అట్రాక్ట్ అయితే చేయట్లేదు. సో ఇక్కడ నోకియా బ్రాండింగ్ కనిపిస్తుంది. ఒకసారి బ్యాక్ కేస్ వేసి చూద్దాం ఏమైనా లుక్ పాడవుతుందా. సో బ్యాక్ కేస్ వేస్తున్నా మనకి లుక్ అయితే పాడవట్లేదు. చాలా చక్కగా లుక్ అయితే ఉంది. మీరు ఈ బ్యాక్ కేసే యూజ్ చేసి మొబైల్ని అయితే యూజ్ చేయొచ్చు. కేస్ కూడా మంచి క్వాలిటీ అయితే ఉంది. ఇక ఇక్కడ మనకి నోకియా బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఫింగర్ ప్రింట్ అయితే ఉంది. ఇటు పక్కన చూస్తే మనకి క్వాడ్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తుంది. ఇందులో మెయిన్ కెమెరా 13 మెగాపిక్సెల్, సెకండరీ కెమెరా 5 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ సెన్సార్, థర్డ్ కెమెరా అండ్ 4 కెమెరా 2 మెగాపిక్సెల్, మ్యాక్రో అండ్ డెప్త్ సెన్సార్ అయితే ఇచ్చారు. ఇంకా ఇటు పక్కన చూస్తే మనకి పవర్ బటన్ అయితే కనిపిస్తుంది. వాల్యూమ్ రాకర్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. ఇక టాప్ లో చూస్తే 3.5mm ఆడియో పోర్ట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ అయితే ఉంది. ఇది ఒక మంచి విషయం చెప్పొచ్చు. సో వీళ్ళు అది మిస్ చేయలేదు. ఇక్కడ సిమ్ స్లాట్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ పవర్ బటన్ అనుకుంటా. సో పవర్ బటన్ అయితే ఉంది. సో ఇది పవర్ బటన్ ఏమో, ఇది గూగుల్ అసిస్టెంట్ బటన్ అయి ఉండొచ్చు. ఏదో ఒకటి అయితే అసిస్టెంట్ బటన్. సో ఇప్పుడు మనం సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి 3 స్లాట్తో అయితే వస్తుంది. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. 2 సిమ్ కార్డులు, మెమరీ కార్డు మీరు అట్ ఏ టైం అయితే యూజ్ చేయొచ్చు. ఇందులో మీకు 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ అయితే ఉంటుంది. అలాగే 4 GB ర్యామ్ అయితే ఉంటుంది. ఇది కాకుండా మెమరీ కార్డు పెట్టుకొని మెమరీని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ మెయిన్ స్పీకర్ గిల్ అయితే కనిపిస్తుంది. Type-C పోర్ట్ ఉంది. మెయిన్ మైక్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. సో ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి మనకి డిస్ప్లే కనిపిస్తుంది. డిస్ప్లే ఇది 6.55 ఇంచెస్ హెచ్డి ప్లస్ IPS LCD డిస్ప్లే. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే డిస్ప్లేకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో అయితే వీళ్ళు ప్రొటెక్ట్ చేశారు. ఇక టాప్ లో చూస్తే ఇక్కడ వాటర్ డ్రాప్ నాచ్ లో ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే కనిపిస్తుంది. ఇది మీకు 8 మెగాపిక్సెల్. సో ఇంకా ఆలస్యం చేయకుండా మొబైల్ స్విచ్ అయితే ఆన్ చేద్దాం. చకచక సెటప్ అంతా కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్ లో కలుస్తాను మిమ్మల్ని. సో ఇక్కడ చూడొచ్చు మీకు Android 1 అని చెప్పి అయితే కనిపిస్తుంది. సో వైఫై కూడా మీకు ఇది డ్యూయల్ బ్యాండ్ వైఫై అయితే సపోర్ట్ చేస్తుంది. ఒక మంచి విషయం చెప్పాలి. ఈ మొబైల్ లో మనకి స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అలాగే 4000 mAh బ్యాటరీతో వస్తుంది. సో సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సెటప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి మెయిన్ స్క్రీన్ అయితే ఈ రకంగా కనిపిస్తుంది. ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్ తో వస్తుంది కాబట్టి మీకు బ్లోట్వేర్ అనేది కోసాన్ కూడా మీకు కనబడదు అనమాట. ఏమీ వేస్ట్ అయితే ఉండవు. ఓన్లీ గూగుల్ యాప్స్ మాత్రమే కనిపిస్తాయి. ఇక్కడ మీకు FM రేడియో కూడా అయితే కనిపిస్తుంది. మీకు ఇందులో FM రేడియో కూడా ఉంది. ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మీరు FM రేడియోని అయితే ఎంజాయ్ చేయొచ్చు. గూగుల్ లెన్స్ కూడా ఉన్నాయి. క్విక్ సెట్టింగ్స్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ మీకు ఎక్కువ ఆప్షన్స్ కూడా అయితే ఏమి లేవు. థర్డ్ పార్టీ UIలో అయితే మీకు ఎక్కువ ఆప్షన్స్ అయితే కనబడుతుంటాయి. సో ఇందులో మీకు అటువంటి ఆప్షన్స్ అయితే ఏమీ కనబడట్లేదు. ఎడిట్ చేసి చూద్దాం. సో ఇక్కడ డార్క్ థీమ్ అయితే ఉంది. డార్క్ థీమ్ని ఎనేబుల్ చేద్దాం. సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్ళి అబౌట్లోకి వెళ్దాం. అబౌట్లోకి వెళ్ళి ఇక్కడ చూస్తే మనకి Android 10తో
మీకు ఇది అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఆండ్రాయిడ్ 11 అతి త్వరలో దీనికి ఇస్తామని చెప్పేసి వీళ్ళైతే ప్రామిస్ చేస్తున్నారు. సో ఇంకా మనకి మే నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే ఉంది. యాక్చువల్గా ఇది సెప్టెంబర్ నడుస్తుంది. ఖచ్చితంగా ఈ సెప్టెంబర్ నెల సెక్యూరిటీ ప్యాచ్ అయితే వచ్చే ఉంటుంది. నేను అప్డేట్లో వచ్చిందో లేదో చెక్ చేస్తాను. ఎందుకంటే నోకియా వచ్చేసరికి అప్డేట్ విషయంలో సో లేట్ అయితే చేయదు, స్పీడ్గానే ఇస్తుంటుంది. సో పిక్సెల్తో ఈక్వల్గా మనకి ఏమైనా అప్డేట్స్ ఇచ్చేది ఏమైనా ఉందంటే అది నోకియా అని చెప్పొచ్చు అనమాట. బట్ ఒకసారికి ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయి, వాటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. స్టోరేజ్లోకి వెళ్తే సో ఇందులో మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ 25% యూజ్ అయితే వస్తుందన్నమాట 64 జీబీలో. సెక్యూరిటీలోకి వెళ్ళి మనం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ యాడ్ చేసి చూద్దాం. ఫింగర్ ప్రింట్ ఉంది, ముందు నేను ఫింగర్ ప్రింట్ అయితే యాడ్ చేసేస్తాను. ఓకే, ఫింగర్ ప్రింట్ యాడ్ చేసాం. ఇప్పుడు ఫేస్ అన్లాక్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఫేస్ అన్లాక్ కూడా యాడ్ అయితే చేసాం. సో ఇప్పుడు చూద్దాం ఫింగర్ ప్రింట్ అండ్ ఫేస్ అన్లాక్ ఎలా పనిచేస్తుందో. ముందు ఫేస్ అన్లాక్. ఓకే, అన్లాక్ అయింది. ఓకే, అన్లాక్ అయింది. ఓకే, అన్లాక్ అవుతుంది, బట్ ఒకసారికి 1 సెకండ్ డిలే ఉంది. ఓకే, ఇప్పుడు ఫింగర్ ప్రింట్ చూద్దాం. సో ఫింగర్ ప్రింట్ కూడా మనకి ఓకే అన్లాక్ అవుతుంది, బట్ ఒకసారికి 1 సెకండ్ డిలే అయితే ఉంది. అన్లాక్ అయితే అవుతుంది, బట్ వచ్చేసరికి మనకి 1 సెకండ్ డిలే అయితే ఉంటుందన్నమాట. సో కెమెరా ఓపెన్ చేద్దాం. సో కెమెరా వచ్చేసరికి ఇది మనకి స్టాక్ ఆండ్రాయిడ్ కాబట్టి స్టాక్ ఆండ్రాయిడ్ కెమెరాతోనే వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి స్టార్టింగ్లో పోర్ట్రైట్ అయితే కనిపిస్తుంది. స్కేప్ పోర్ట్రైట్ ఇచ్చారు. పోర్ట్రైట్లో ఇక్కడ మనకి గూగుల్ లెన్స్ కూడా అయితే కనిపిస్తుంది. టాప్లో గూగుల్ లెన్స్ కూడా అయితే ఇస్తున్నారు. తర్వాత ఇక్కడ ఏమి ఇచ్చారు? ఓకే, ఇక్కడ స్క్వేర్, పనోరమా, టైమ్ ల్యాప్స్, అలాగే స్లో మోషన్ కూడా ఇచ్చారు. తర్వాత ఇక్కడ ఫోటో కనిపిస్తుంది. సో ఫోటోలో కూడా మనకి సో ప్రతిదీ దాంట్లోనే మీకు పైన గూగుల్ లెన్స్ని అయితే వీళ్ళు మస్ట్ అండ్ షూట్ ఇస్తున్నారు అనమాట. ఇది మంచి విషయం చెప్పాలి. సో మన ఫొటోస్లో వైడ్ యాంగిల్లోను, నార్మల్గాను, అలాగే మ్యాక్రోలో ఫొటోస్ అయితే తీయొచ్చు. ఈ కిందే మీకు ఆప్షన్స్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. తర్వాత వీడియో కనిపిస్తుంది. వీడియోలో కూడా మీరు వైడ్ యాంగిల్లో, మ్యాక్రోలో కూడా వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చో చూద్దాం ఒకసారి. సో వీడియో వచ్చేసరికి మీరు బ్యాక్ కెమెరా యూజ్ చేసి 4K వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. 13 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చిన మీరు 4K వరకు వీడియోస్ రికార్డింగ్ అయితే ఇస్తున్నారు. అలాగే ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మీరు 1080p వరకు వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. ఇంకా తర్వాత ఇక్కడ నైట్ మోడ్ అయితే ఉంది. నైట్ మోడ్లో కూడా మీరు వైడ్ యాంగిల్లోను, అలాగే నార్మల్గాను ఫొటోస్ని అయితే క్యాప్చర్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ కెమెరా యూజ్ చేసి నేను కొన్ని శాంపిల్ ఫొటోస్ని అయితే తీస్తాను. సో ఇంకా కెమెరా పనితనం గురించి చెప్పుకోవాల్సి వస్తే కెమెరా చాలా అంటే చాలా యావరేజ్గా ఉందని చెప్పాలి. ఎందుకంటే ఇందులో సరికి మనకి 13 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా ఇచ్చారు. సో యావరేజ్గానే పనితనం అయితే ఉంది. సో ఇంకా సెన్సార్స్లోకి వెళ్ళి చూస్తే మొత్తం టోటల్ 28 సెన్సార్స్ అయితే ఇచ్చారు. ఆల్మోస్ట్ చాలా సెన్సార్స్ ఇచ్చారు, బట్ ఒకసారికి 0 సెన్సార్ అయితే మిస్ అవుతుంది ఇక్కడ. ఇక డిఆర్ఎం ఇన్ఫోలోకి వెళ్ళి చూస్తే మనకి వైడ్ 1 L1 సపోర్ట్ ఉన్నట్టుగా అయితే చూపిస్తుంది. అంటే మనం నెట్ఫ్లిక్స్ అంటే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని హెచ్డి కంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. సో ఒకసారి మనం ఒక వీడియో అయితే ప్లే చేసి చూద్దాం. సో వీడియో క్వాలిటీ బాగానే ఉంది ఫ్రెండ్స్. ఆడియో అవుట్పుట్ కూడా పర్వాలేదు, మరీ ఓవర్ లౌడ్ ఉందని చెప్పలేము. ఇక ఈ మొబైల్ మనం తీసుకోవాలంటే నోకియా బ్రాండింగ్ గురించి, అలాగే ఒకసారికి అప్డేట్స్ కోసం తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఆఫ్లైన్లోను, ఆన్లైన్లోను మీకు ఈ మొబైల్ అయితే అవైలబుల్లో ఉంది. అదే ఆన్లైన్లో అయితే మీకు ఇంకా మంచి ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మీ సలహాలు, సందేహాలు ఏమైనా కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.